టీ కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ 25,000 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్ కృష్ణయ్య డిమాండ్. ఈ నెల 4న బనగానేపల్లెకు సీఎం జగన్. కలకలం రేపుతున్న సముద్రపు తాబేళ్ల మృతి. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 4న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బనగానపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బనగానపల్లి పట్టణంలో 22 కోట్లతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఇక సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో బనగానపల్లిలో హెలీప్యాడ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్. ఏర్పాట్లకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు. అలాగే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. తాజాగా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న ఇంతియాజ్ అనూహ్యంగా వైసీపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చేరిక సందర్భంగా ఇంతియాజ్ తో పాటు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఇక కర్నూలు ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారు ఇంతియాజ్. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సూపారెడ్డి. హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి సమక్షంలోనే ఇంతియాజ్ ను అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్ ఇద్దరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 11,000 టీచర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయడం సరైంది కాదన్నారు. 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో చలో డిఎస్సీ భవన్ కు పిలుపివ్వడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నిరసనకు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. నిరుద్యోగుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. హాలియా మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కౌన్సిల్లో మొత్తం 12 మంది సభ్యులుగాను 10 మంది సభ్యులు హాజరయ్యారు. మిర్యాలగూడ ఆర్డీఓ చెన్నయ్య కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 10 మంది కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో చైర్మన్, వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లే అని ఆర్డీఓ చెన్నయ్య ప్రకటించారు. అవిశ్వాసానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఆమోదం తెలపడంతో చైర్మన్ ఎన్నిక 15 రోజుల్లో ఉంటుందని తెలిపారు. అవిశ్వాసం ఎదుర్కొన్న చైర్మన్, వైస్ చైర్మన్లు సమావేశానికి హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా జమ చేస్తారు. విద్యా దీవెన కింద గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు 708.68 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేస్తారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నెల 4-5 తేదీల్లో తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని 4వ తేదీ ఆదిలాబాద్ పర్యటనలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పేరుతో రామగుండంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తోంది ఎన్టీపీసీ. గత ఏడాది అక్టోబర్లో ప్రధాని నిజామాబాద్ పర్యటనలో మొదటి యూనిట్ను ప్రారంభించారు. ప్రస్తుతం 2వ యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. దీంతో రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో మొత్తం 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.